ఏం చేస్తారా అన్న? ఏమున్నారా ఏం కాదు. మరి ఏమైనా దసరాకు రావుతున్నారా? ఏమున్నారు పైసలు సప్నాతో ఇట్లా దేవాళ్ళు వస్తున్నారు, అట్లా సేవలు వస్తున్నారు. మన ప్లాన్ చేసుకొని వస్తున్నారు. వాళ్ళు ఏమవుతారన్న ఒక గ్లాస్ థమ్స్ తాగుతారు, 30 ఇంటికి వాళ్ళతో ఏంటన్న తర్వాత మనం ఎంజాయ్ చేయొచ్చు. అంతే అంట. అంతే ఏముంది. అరే నువ్వు పోయి అడుగు, నేను చిన్న పనులు గిరాను అడుగుతాను. అక్క అక్క అరే నీకోసమే చూస్తానం రా. ఎంతసేపు రా? మేము రెడీ అయి ఉన్నాము. సిద్ధాన్ని అడుగుతాను మీరు అక్క దాదు చేసుకున్నావు అన్నాడు. మరి తయారీ వేస్తా. సరే రా, పోయి దబ్బునే రెడీ అయి రాపోరా నువ్వు. అరే ఇక్కడ పోదాం, దగ్గర కూర్చున్నా బాగుంటది. గిరి కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా అన్న పచ్చగా ఉన్నదాడా. మనిషి పందిరా గడ్ మంచిగా తీసుకోపోయినా దిగుదలోడా. మనిషి కాదురా నువ్వు, ఎన్నిసార్లు అయిపోవాలరా నీకు. మంచిగున్నది ఇడే గడ్డకి ముందు గీసాపే దీని మీద దమ్మర్ లేకపోతే అమ్మమ్మ ఇంటికి కూడా రాలేదు. ఇదేంద్ర గిట్టున్నది. ఈ సాపకు అమ్మమ్మ తిరుతా అది. నేనున్నాక వాడు వండిపిస్తారా? నేనే దగ్గరకు వండిపించిన. దగ్గర పెట్టు దగ్గర పెట్టు దగ్గర పెట్టు. అరే మా ఇంటికి మటన్ తెచ్చిళ్ళు, అన్ని తెచ్చిళ్ళు. కానీ ఈ కళ్ళు తాగితే మా అయ్య సొక్క ఉర్రు కొడతాడు, పొట్టు కొడతాడు. ఇక్కడికి వచ్చిన మంచిగా తాగొచ్చు అని. బా తీయంగా తీయడు తాగుతా తీయదు వచ్చింది. పుల్ల తాగుతా ఎట్లుండో తెలుసుగా, డిచ్ అవుతారు. ఏమైందక్క మీ అత్తగారి ఇంటికి అని చెప్పొచ్చు. బాగా దెబ్బ తగులుతుంది, అప్పకు దెబ్బ తగులుతుంది. అంటే మేమే మటన్ తెచ్చినా ఇచ్చిండు. కళ్ళు తాగుతా తింటానా ఇక్కడికి వచ్చిన. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కదరా దసరా, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. మీ ఆయన ఎన్నాడా? ఇంటికన్నా ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నాడా? మంచి మంచి పని చేస్తున్నావు అక్కడ. అరే చికెన్ ఎవరు వండిరా, సూపర్ ఉన్నది. నా క్రియేటివిటీ అది. నువ్వేం తెచ్చినావా? థమ్స్ అప్ రా. థమ్స్ అప్ తెచ్చినావా? నువ్వే కళ్ళు తెచ్చినారా? అరే గీరు గోం పారు వాన పడుతుంది. పారే పోదాం పోదాం దాలి. ఏంద్ర గింత సైలెంట్ గా ఉన్నారు? ఏమన్నా మాట్లాడరా అండి? దాంతో మాట్లాడు. దాంతో మాట్లాడు. అరే నిజంగా నాకు కూడా బోర్ కొడుతుంది, ఒక గేమ్ ఆడదాంరా. సరేనా? ఏం గేమ్? చూచాడేడు కాదు, చూచాడేడు కాదు, ట్రూత్ ఆర్ డేర్. నేను చెప్పింది కూడా గయ ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్ ఆర్ డేర్. డేరో గీరో కానీ ఎట్లా బాటి ఉన్న దూరం కదా ఆడదాం. బందోబస్తు తెచ్చినోదా నాకే వచ్చింది. తూ తాదేదా ఇద్దరే ఉన్నారా? ట్రూత్ ఆర్ డేర్ అన్నా? డేర్రా. డేరా? డేర్ అన్నావు కదా, అబద్ధం ఆడకుండా నిజాయితీగా నీ లైఫ్ లో జరిగిన లవ్ స్టోరీ చెప్పన్నా. బాబీ నువ్వు వేస్ట్ అన్న డేర్ అన్నా కదా. అరే నేను మా ఫ్రెండ్ వాళ్ళు దిగాను రా, అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆమె ప్రపోజ్ చేసింది నాకు. నేను ఓకే అన్న టైంలో వెయిట్ 200 వేసిపోయింది. అది ఎందుకు వచ్చిందో ఎందుకు పోయిందో అర్థం కాదు. అరే
బాధపడకు ఏం కాదు ఏం కాదు. ఇంకోళ్ళు కూడా వచ్చిపోతారు వీళ్ళెక్కండి. ఇంకోళ్ళు కూడా వచ్చిపోతారు వీళ్ళెక్కండి. ఏందిరా? ఏం లేదు ఏం లేదు. నువ్వు బాధపడొద్దని చెప్పిన ఏం కదా. అందుకే నేను చెప్పనన్నారా ఆ రోజు నుంచి అరే సుక్క తింటే ఫీల్ అవుతాను వాడే. జోక్ జోక్ ఇది ఎవరు సీరియల్ ఇట్లా ఇట్లా వచ్చింది చక్కగా చెప్పరా ఒక మంచి లవ్ స్టోరీ చెప్పు నీది. నాకు ఇప్పుడైనా నేను నిజమే చెప్తారా? రే బర్రెలు కొట్టుకోండి మేము పోయినాక నన్ను అమ్మాయి చూసి ఫ్లాట్ కింద పడిపోయింది డైరెక్ట్. దగ్గరికి పోయి మళ్ళీ లేపిన బురద అంటే ఎందుకే నేను చెప్పానన్నా, మీరు అన్న నవ్వుతారని తెలుసా నేను చెప్పానన్నా. చెప్పాలా నీ ముఖం చూసే పడి అరే మీరు కూడా అదే అనుకున్నారా? అరే నేను అన్నది వేరే తీరురా. నా ప్రేమ మీకు అర్థం కాదు. ఆమె కింద పడ్డాక ఆమె తీసుకుపోయి ఇంటికాడ తోలొచ్చిన అట్లా పడ్డది నాకు అమ్మాయి. అది పడ్డది అట్లా కాదురా, నిన్ను చూసి చక్కెర వచ్చి పడ్డదిరా. నేను అందుకే చెప్పానన్నా మీకు. చండి చూతాడేరా ఎన్నెళ్ళింది ట్రూట్ అని చెప్పి ఎందుకు మీరు డేర్ అంటే క్వశ్చన్ పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతారని ట్రూత్ చెప్పిన. అరే నిజం చెప్పు, నిజాయితీగా ఈ మధ్యలో నువ్వు చేసిన ఒక మంచి దొంగతనం చెప్పురా. అన్న అయితే ఎవరు తిట్టొద్దు. అరే అన్నాను మాత్రం బాధపడదు. చెప్తానా? వాడు బాధపడేది చెప్తాను నిజాయితీ చెప్తానా. ఇప్పుడు మీరు తినకూడదు దొనదెక్కొచ్చు నాకు పైసలు సేవ్ అయితే అది దిగ్గుచ్చు. నాకు పైసలు మాత్రం మిగిలినాయి. నాటుకోడి అనిపిస్తాను అప్పటి నుంచి బయలుదేరుకోడి నాటుకోడి అయితే ఈ కోడి పెట్టరే చదువుకున్నారా పూజ పందానికి రా. ఇప్పుడు మీ ఇద్దరే ఉన్నారు. ఏమాట అన్న అసలు బోరింగ్ ఉన్నది మొత్తం. అబ్బా వీళ్ళిద్దరు ఉన్నారా అన్నయ్యరా? మీరు ఏదో చెప్పాల్సి వస్తుందని మీరు అడగదు. రే సిద్ధు బోర్డింగ్ ఉన్నదట. అరే మొద్దు లెక్క తినుడేనారా? జమ్మాకి తెచ్చేది ఏమన్నా ఉన్నదా లేదా? పోదాం పరి లేదమ్మా. పోదాం పండి. అరే ఈసారి ఏదో మంచిగా దావా చేసుకున్నారా, మంచిగా అనిపించిందిరా. అవును రా ఈసారి మంచిగా అనిపించింది. నెక్స్ట్ సారి కూడా ప్లాన్ చేసుకుందాం రా ఇట్లానే. అక్క నన్ను మర్చిపోకురు అక్క మరే. నిన్ను మర్చిపోయినా కూడా నువ్వు వస్తావు కాదురా. మాకే బొక్క అయినా కూడా కానీ నెక్స్ట్ టైం ఇట్లా కాదు, మనం ఇంటికాంచి తీసుకొచ్చుకొని ఇక్కడనే వండుకుందాం రా. వండుకుందాం కదా అండి. మా కోడికి ఇట్లా దింకొచ్చేవరా ఇంకోసారి వేరే